ఈ న్యూ ఇయర్ సందర్భంగా రోడ్ సేఫ్టీ దృష్టిలో పెట్టిన బ్యారికేడ్లను నేరుగా గుద్దింది. గుద్దుకొని ఆ బ్యారికేడ్ లోపల ఈ కారు ఇరుక్కొనిపోయింది. తర్వాత ఆ కారులో ఉన్న నలుగురు ఉన్నారు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో వాళ్ళు అక్కడి నుంచి దిగి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు అక్కడికి పోలీసులు చేరుకొని వాళ్ళందరిది ఎంక్వైరీ చేస్తున్న క్రమంలోనే ఎవరైతే యాక్చువల్గా కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఉన్నాడో రాహిల్ అలియాస్ సాహిల్ అని అలియాస్ బాబా అని ఉన్నాడు. అతను ఈ బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ గారి కొడుకు అని తెలిసింది. అతను అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా ముగ్గురు కూడా పోలీసు విచారణకు సహకరిస్తున్నారు. వాళ్ళు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా క్లియర్గా పోలీస్కు చెప్పడం జరిగింది. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, డ్రైవింగ్ ఎవరైతే ఈ షకీల్ ఎక్స్ఎమ్మెల్యే కొడుకున్నాడో అతనే డ్రైవింగ్ చేశాడని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ తప్పించుకొని తిరుగుతున్న ఈ వ్యక్తి ఎవరైతే డ్రైవింగ్ చేశాడో అతను అదే క్రమంలో ఏం చేశాడు అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి అతను వేరే వాళ్ళ ఇంట్లో డ్రైవింగ్ పని చేసే వేరే ఒక వ్యక్తిని నేనే డ్రైవింగ్ చేశాను అని చెప్పి తప్పుడు సమాచారము ఇప్పించి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అది మన దర్యాప్తులో భాగంగా టెక్నికల్ ఎవిడెన్సు తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ అన్నీ మనం కలెక్ట్ చేసిన తర్వాత అది తప్పుడు సమాచారము. పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు తెలిసింది. కాబట్టి ఆ వ్యక్తిని మనము అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతాము.